అందరికీ నమస్తే అండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా ఇంకా ఒక క్లారిటీ వచ్చేసినట్టే. అక్కడ ఎన్డీఏ కూటమిదే గెలుపు కూడా అసాధారణ గెలుపు. హోరాహోరీగా ఎన్నికలు జరుగుతాయి అనుకున్న చోట కాస్త ఏకపక్షంగా 190కి పైగా నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ బీజేపీకి గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు భారీగా సీట్లు పెరిగాయి. గత ఎన్నికల్లో బీజేపీ 74 సీట్లు గెలిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది 101 సీట్లు. కానీ 101 సీట్లలో 80కి పైగా స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే జేడీయూ గత ఎన్నికల్లో 44-45 సీట్లు మాత్రం గెలిచినట్టున్నారు. సబ్జెక్టు కరెక్షన్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. ఈ ఎన్నికల్లో 70కి పైగా స్థానాల్లో జేడీయూ ముందంజలో ఉంది. అంటే వాళ్ళకు కూడా భారీగా సీట్లు పెరిగాయి. ఆర్జేడీ పాపం తేజస్వి యాదవ్ మీద అంత సింపతి ఉందనుకున్నది కాస్త, తేజస్వి యాదవ్ మీద మంచి పేరు ఉన్నది కాస్త ఆ పార్టీ పతనం అయిపోయింది. గత ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న ఆర్జేడీ 75 సీట్లు గెలిచింది 2020లో. ఇప్పుడు ఆర్జేడీకి 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. 35-40 మధ్యలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకా ఎంత చెప్పుకున్నా తక్కువే. సో మొత్తానికి బీహార్ ఓటర్లు ఏకపక్ష తీర్పిచ్చారు ఎన్డీఏకి. కొన్ని చోట్ల ఆ పార్టీ రికార్డు స్థాయిలో మెజారిటీలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 2024లో ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే వైసీపీ కంచుకోటల్లో టీడీపీ జనసేన రికార్డు స్థాయి మెజారిటీలతో గెలిచారో, మహారాష్ట్రలో ఎలాగైతే ఎన్డీఏ భారీ మెజారిటీలతో గెలిచారో, సేమ్ ఇక్కడ బీహార్లో కూడా ఎన్డీఏ అభ్యర్థులు చాలా నియోజకవర్గాల్లో భారీ మెజారిటీలతో గెలవబోతున్నారు. అంటే ఇది కూడా ఏకపక్ష ఎన్నికే. 2024 ఎన్నికల నుంచి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇప్పుడు బీహార్ అన్ని ఏకపక్ష రిజల్ట్స్. హోరాహోరీ ఏమీ లేదు. మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఆగిపోయింది ఏమీ లేదు. మ్యాజిక్ ఫిగర్కి ఒక 10 సీట్లు ఎక్కువ వచ్చినాయి, గవర్నమెంట్ ఫామ్ చేసినవి ఏమీ లేవు. బీభత్సమైన గెలుపులు అనమాట. సో అంటే దేశ ప్రజల ఆలోచన సరళ ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం కాస్త రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకోవాలి. రాహుల్ గాంధీ గారు దాదాపుగా తన గత 15 ఏళ్లుగా అంటే 2010 నుంచి అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 95వ ఓటమిది. 95 సార్లు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, నాయకత్వంలో ఆ పార్టీ ఓడిపోయిందని బీజేపీ వాళ్ళు లెక్కలేసి చెప్తున్నారు. నిజమే, కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. చాలా ఓటములు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. చేతిలో పోటు చేసుకున్నవి కొన్ని ఉన్నాయి. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం చాలా చర్చ జరిగిందండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఓటర్ అధికార యాత్ర పేరిట జనంలోకి ఒక పెద్ద అంశాన్ని జనంలోకి ఇంజెక్ట్ చేశారు, బాగా తీసుకువెళ్లారు. ఎన్నికలకు, బీహార్ ఎన్నికలకు ఇంకో 2 నెలలు 3 నెలలు ఉందనగా బీజేపీ వాళ్ళు చేస్తున్న ఓట్ల చోరీని ఆధారాలతో సహా బయటపెట్టారు. అలా బయటపెట్టి తన వైపు మీడియా, నేషనల్ మీడియాని తిప్పుకున్నారు. సోషల్ మీడియాలో ఒకనొక సందర్భంలో తను హైపీకి వెళ్ళారు. అదే దాన్ని వాడుకుంటూ బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేశారు. సో దాంతో బీహార్లో అనేక వర్గాలకు దగ్గరయ్యారు. తేజస్వి యాదవ్ కూడా దానిలో పాల్గొన్నారు. దాంతో ఒక రకంగా ఇక్కడ ఎంజీబీ కూటమికి ఊపొచ్చినట్టే అనిపించింది. కానీ ఏమైందో ఏమో, బీజేపీ వాళ్ళ చేతుల్లో ఉన్న ఎన్నికల మంత్రదండం దగ్గర నిలబడలేకపోయారు. తేజస్వి యాదవ్ మీద ఉన్న సింపతి పనిచేయలేదు, రాహుల్ గాంధీ రాజకీయం పనిచేయలేదు, రాహుల్ గాంధీ కష్టం పనిచేయలేదు, ఏదీ పని చేయలేదన్నమాట. సో ఏకపక్ష గెలుపుతో ఇక్కడ ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చేసింది. 190కి పైగా సీట్లు మెజారిటీ. సో ఇప్పుడు ఏంటి మరి కాంగ్రెస్ పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో పాపం ఏ రాష్ట్రంలో వాళ్ళు ఓడిపోయినా కొంతమంది కీలక నాయకులు ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోవడం పరిపాటిగా మారింది. ఇప్పుడు మరి ఎవరు వెళ్ళిపోతారో, ఎవరు ఉంటారో ఆ పార్టీలో. సో ఇది రాహుల్ గాంధీ గారికి జీవన్మరణ సమస్య. ఆ జీవన్మరణ సమస్యలో కూడా ఆయన ఓడిపోయారు. నిజానికి 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ 99 పార్లమెంట్ స్థానాలు, లోక్సభ సీట్లు వచ్చి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా వచ్చింది కాబట్టి పర్వాలా, రాహుల్ గాంధీ గారికి ఆ మాత్రమైన మీడియా ప్రయారిటీ ఇస్తున్నాయి. నేషనల్ మీడియాలో ప్రయారిటీ వస్తోంది. లేకపోతే మాత్రం రాహుల్ గాంధీ గారిని అసలు నేషనల్ మీడియా కూడా పట్టించుకునేది కాదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల మీద దృష్టి పెట్టడమే తప్ప రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా గెలిచే పరిస్థితి లేదు. గెలవలేరు. గెలవడం దాదాపుగా కష్టమే. వాళ్ళు అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ ఇవి ఇప్పుడు నిలబెట్టుకోవడం కూడా వాళ్ళకి సవాలే. ఎందుకంటే రేపు పొద్దున జరగబోతున్న తమిళనాడు ఉంది. తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ అంటే డిఎంకేకి కాంగ్రెస్ పార్టీ సపోర్టు. అక్కడ
అన్నా డిఎంకే, బీజేపీ ప్లస్ విజయ్ పార్టీ టీవీకే, ఈ 3 కూటమి కట్టబోతున్నాయి. సో అది కూడా ఒక రకంగా కష్టమే, అప్పుడు వాళ్ళని కూడా ఎదుర్కోవడం కష్టమే. సో ఇప్పుడు ఏంటి వీళ్ళకి, తమిళనాడులో డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తే అది ఒక రకంగా కాంగ్రెస్ గెలిపే, కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఇక వెస్ట్ బెంగాల్ అంటారా, ఎలాగా ఇంకా గెలవలేరు, కష్టం. సో ఒక రకంగా రాహుల్ గాంధీ గారికి టఫెస్ట్ టైం అనమాట ఆయన కెరీర్లో. చూద్దాం ఏం చేస్తారు, ఎలా నిలబెట్టుకుంటారు అనేది టైం. ఎందుకంటే బీహార్ ఎన్నికలకు మాత్రం ఆయన మ్యాక్సిమం పెట్టేశాడండి. ఆయనలో ఉన్న లీడర్షిప్ స్కిల్స్, ఆయనలో ఉన్న నైపుణ్యం, ఆయనలో ఉన్న వాక్చాతుర్యం, ఆయన కష్టం మొత్తం మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టేశాడు. ఆయన కెపాసిటీ మొత్తం పెట్టేశాడు, కానీ సరిపోలేదు, ప్రజలు మద్దతు ఇవ్వలేదు. సో ఇది బీహార్ ఎన్నికలకు సంబంధించి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్కసారి మీరు పక్కన స్క్రీన్ మీద లడ్డూపల్లెం.com యాడ్ చూస్తున్నారు కదా, ఇది ఒకసారి ఈ సైట్ విజిట్ చేయండి. మీకు సంపూర్ణ ఆరోగ్యకరమైన అండ్ సంపూర్ణ రుచికరమైన హెల్దీ లడ్డూలు అండ్ స్నాక్స్ అండ్ కొన్ని పొడిలు, కారపొళ్ళు అండ్ పాలులో వేసుకునే పొళ్ళు, రకరకాల పౌడర్స్ వీళ్ళు అమ్ముతారు, రకరకాల స్నాక్స్ అమ్ముతారు. సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తున్నవే. IIMRలో ట్రైనింగ్ తీసుకొని చాలా జాగ్రత్తగా తయారు చేస్తున్నారు. సో మీకు కావాలి అనుకుంటే లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఏం కావాలో మీకు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది. ఇతర రాష్ట్రాలు ఎక్కడైనా అయితే జస్ట్ DTDC కొరియర్ ఛార్జ్ పే చేస్తే చాలు. సో ఫుడ్ 95% అబౌవ్ మన సబ్స్క్రైబర్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అందుకే వాళ్ళు కొత్త ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేశారు, కొన్ని రీసెర్చ్ చేశారు, చాలా కష్టపడుతున్నారు. సో అందుకని మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ.